ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 36, 37 అధ్యాయాలు చదువుకుందాం. మరి యెహోవా నాతో వాద్యమాడు వారితో వాద్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువము. ఈట దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయ నాలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలె నుండురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక. వారి త్రోవ చీకటై జాడుగా నుండునుగాక. నన్ను పట్టుకుని వాని వలె వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి. నా ప్రాణమును తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక. తను ఒడ్డిన వలె తాను చిక్కుబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడు మించిన బలము గల వారి చేతిలో ఉండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించు వాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. కూట సాక్ష్యములు లేచుచున్నారు. నేనెరుగని సంగతులను గురించి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితో నున్నప్పుడు గోనపట్ట కట్టుకుని ఉంటివి. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలుకాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని. తన తల్లి మృతునొందిన దుఃఖ వస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని. నేను కూలిండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి. నీచులను నేను ఎరగని వారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలమునందు దూషణలాడు వదరబోతులు వలె వారు నా మీదికి పండ్లు కొరికిరి. ప్రభువా, నీ వెన్నాళ్ళు చూచుచు ఊరకుందువు. వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. నిర్ణీతముగా నాకు శత్రువులైన వారిని నన్ను గురించి సంతోషింపనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను దేశించు వారిని కన్నుగీటనీయకుము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా. మౌనముగా నుండకుము. నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. నాకు న్యాయము తీర్చుటకై మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వాద్యమాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరను అని మనస్సులో వారు అనుకోకపోదురుగాక. మరాన్ని వింగివేసితివేమని వారు చెప్పుకొనుకుయుందురుగాక. నా అపాయమును చూసి సంతోషింపని వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయింపుబడవారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకునికి క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గురించియు నీ కీర్తిని గురించియు దినమెల్లా సల్లాపములు చేయునుగాక. ఆమేన్. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు అస్పందములుగా బుద్ధి కలిగి ప్రవర్తింపను. మేలు చేయువాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచం మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది. నీ సత్యత్వము అంతరిక్షమును నంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే.
దేవా, నీ కృప ఎంత అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థుల ఎడల నీ నీతిని ఎడతెక్క నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము. భక్తిహీనుల చేతిని నన్ను పరదోల్నీయకుము. అదిగో, పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు ప్రణదొయ్యబడి ఉన్నారు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము. దుష్కార్యము చేయువారిని చూచి మచ్చరపడకుము. వారి గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. యెహోవాయందు నమ్మికయుంచి మేలు చేయము. దేశమందు నివసించు సత్యమును అనుసరించుము. యెహోవాని బట్టి సంతోషింపుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకునుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నీ వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. తన మార్గమును వర్ధిల్లు వాణ్ణి చూసి వ్యసనపడకుము. దురాలోచన నెరవేర్చుకుని వాణ్ణి చూసి వ్యసనపడకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించును. వారు కనబడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు. బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేదురు. వారిని చూచి పనులు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను, దరిద్రులను పడదొయ్యుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తిదూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరమును, వారి విల్లు విరవబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనులు బహువులు విరవబడును. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలిచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందుదురు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు. యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. నీతిమంతుల దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలను పడిన లేవలేకయుండును. నేను చిన్నవాడయుంటిని, ఇప్పుడు ముసలివాణ్ణై ఉన్నాను. అయినను నీతిమంతులు విరుగొట్టక గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయుట మాని మేలు చేయప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలియనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటికెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు. వారు దానిలో నిత్యము నివసించురు. నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును. వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది. వారి అడుగులు చారము. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారి విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారి దోషములుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటిని. అది మొలిచిన చోటునే విస్తరించిన చెట్టు వలె వాడి వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిపోయి చూడగా వాడు లేకపోయాను. నేను వెతికి తిని గాని వాడు కనబడకపోయాను. నిర్దోషులను కనిపెట్టి యథార్థవంతులను చూడము. సమాధానపరచు వారి సంతతి నిలిచెను గాని ఒక్కడైనా నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవా నీతిమంతులకు రక్షణాధారం.
బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తులను చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయగల